కావ్య రాజు తీసుకొచ్చిన చీరని చూసుకుంటూ చాలా సంతోషపడిపోతూ అనుకుంటూ ఉంటుంది. ప్రతి భార్య చాలా సంతోషపడే సమయం తన భర్త స్వయంగా తన భార్యకి నచ్చిన చీర కొని తెచ్చినప్పుడే. మరి ఆయన అంత ప్రేమగా కొని తీసుకొచ్చిన ఈ చీరని కట్టుకుని చూడాలి కదా అని ఆ శారీని కట్టుకుంటుంది. ఇక ఆ శారీ కట్టుకున్న కావ్య అద్దం ముందు నిలుచుకొని తనని తాను చూసుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక గోడకు ఉన్న రాజు ఫోటోను చూసి, ఏంటండి అలా చూస్తున్నారు, నేను కట్టుకున్న ఈ చీర మీరు తీసుకొచ్చిందే, ఎలా ఉంది, చాలా బాగుంది కదా అని మాట్లాడుతూ ఆ గోడకు ఉన్న రాజు ఫోటోను తీసుకొని మంచం మీద కూర్చొని ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. మన మనసులు రెండు ఒకేలాగా ఆలోచిస్తున్నప్పుడు మన రుచులు అభిరుచులు కూడా ఒకేలా ఉంటాయనడానికి మీరు తీసుకొచ్చిన చీరే రుజువు. మీరు గతం మర్చిపోయినా కూడా నాకు నచ్చిన కలర్ని గుర్తుపెట్టుకున్నారు. ఒక భర్త తన భార్యతో జన్మ జన్మలకి నువ్వే నా భార్య అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గతం మర్చిపోయినా ఆ బంధం తాలూకు ప్రేమ అనురాగం ఇలాగే వెంటాడుతూ ఉంటాయి. అదే నిజమైతే నేను ఆయన గురించి ఆలోచిస్తున్నట్టు ఆయన కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటారా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు నుంచి కావ్యకి ఫోన్ రావడంతో ఇక ఆ ఫోన్ కాల్ చూడగానే కావ్య చాలా సంతోషపడిపోతూ, ఇలా అనుకున్నానో లేదో ఆయన వెంటనే ఫోన్ చేశారు, ఖచ్చితంగా ఆయన నా గురించి ఆలోచిస్తూ ఉండుంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు, ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, నిద్ర పట్టడం లేదు కళావతి గారు అని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య, ఏంటండి అక్కడ క్లైమేట్ బాగాలేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, అలాంటిదేమీ లేదండి, నా మనసే బాగలేదు అని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య, ఎందుకు మనసు బాగలేదు, మీ మనసును అడిగితే తెలుస్తుంది కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, నేను చేసిన పొరపాటుకి నా మనసునేం అడుగుతాంలేండి అని చెప్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.